తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి 2025 ఫిబ్రవరి 1 నుంచి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి నెల 9వ రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ ధనుస్సు రాశికి మరి బుధుడు శని ఈ రెండు గ్రహాలే బాగున్నాయి. చూడండి, ప్రతి రాశికి కూడా రెండు గ్రహాలు బాగా ఉన్నదంటే 4 గ్రహాలు బాగుంటున్నాయి. దాదాపు చేరి సగం బాగా లేదు అనుకోవాల్సిందే. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సిన సమయం బాగా ఆసన్నమైంది. తర్వాత ఏంది, ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి అంటే శని కాకుండా గురువు 6ంట ఉన్నాడు, కుజుడు సప్తమంలో ఉన్నాడు. ఈ కుజుడు సప్తమం కానీ అష్టమం కానీ ఉండేట్లయితే కుజదోషం. ఈ కుజదోషం చాలా ఇబ్బంది పెట్టేది. ఏదో ఒక వ్యాధి వచ్చిందనుకోండి, అది అన్నాళ్ళకి తగ్గదు. చివరి రక్త పరీక్ష చేయించమంటాడు. రక్త పరీక్ష చేసినా ఎటువంటి వ్యాధో తెలియదు. ఎన్ని మందులు వాడినా దేన్ని ఆలోచించినా తగ్గదు. నాకు కూడా ఒకసారి అట్టగా అయింది. మరి మా వాళ్ళకే బాగా జ్వరము, మనిషి తిండి తింటూ బాగా ఇబ్బంది పడుతోంది. 104 జ్వరం, 3 నెలలు అయినా 4 నెలలు అయినా. ఇట్లా ఉంటే వాళ్ళు అన్నారు టీబీ అన్నారు. సరే, టీబీ అంటే ఈఎస్ఆర్ ఉంటే ఈఎస్ఆర్ 100% పైన పోవాలి, అంత లేదు. అది కాదు, దాదాపు 4-5 లక్షలు ఖర్చు అయ్యాయి మాకు. చివరికి ఒక చోట పరీక్ష చేస్తే ఏం చేశారంటే మరి ఎక్స్రే తీయించమన్నారు. ఎక్స్రేలు మొత్తం తీయించాం, గొంతు దగ్గర తీయించాం. గొంతులో కాయ ఉందయా అన్నాడు. గొంతులో కాయ ఏందిరా నాయన అదే భయపడితే చివరికి అందులో ఏంటంటే థైరాయిడ్, అప్పుడు కొత్తగా థైరాయిడ్ రావటం. థైరాయిడ్ ఆపరేషన్కి మరి ఆమె ఇది మెడ్రాస్ నుంచి డాక్టర్ని పిలిపించారు. ఒక యాపిల్ కాయ సైజు వచ్చింది. గొంతు 22 కుట్లు కోసారు, 22 కుట్లు పడ్డాయి. ఆ కాయలో కొంత డ్యామేజ్ అయిపోయింది. ఒక వారం అయితే క్యాన్సర్ అయిపోయాడు. అటువంటి టైంలో ఆపరేషన్ చేస్తే 50,000 అయింది. ఎప్పటి సంగతి 82 అయింది. దాదాపు సర్వస్వం దారపోసాం. ఇట్లాంటి పరిస్థితులు ఈ రాశులకి, ఈ ధనుస్సు రాశికి కనబడుతోంది. ఈ ధనుస్సు రాశిలో ఈ గ్రహాలు సప్తమంలో ఉన్నటువంటి గ్రహం వల్ల రక్త సంబంధమైన వ్యాధులు బాగా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏమొస్తుంది, షుగరు, 2 బీపీ, 3 థైరాయిడ్. వీటిని మించి వస్తుంది నెమ్ముకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. జలుబు, ఊపిరితిత్తుల్లో నెమ్ము ఇట్లాంటివి వచ్చి పూర్తిగా కనుక్కునేటప్పటికల్లా ప్రాణాపాయ స్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రకరకాలైన వ్యాధులు రావడానికి బాగా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకొని మీ జాతకం ద్వారా ప్రవర్తించడం చాలా అవసరం. ఎందుకంటే వైద్యో నారాయణో హరిహి అని ఉంది. వైద్యుడే శ్రీమన్నారాయణమూర్తిట, హరిట శ్రీ మహావిష్ణువుట. ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఆ గురువు బాగాలేడు. తర్వాత ఏం చేయాలి, విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని కలవలతో పూజించాలి. ఇవన్నీ కాకుండా సాక్షాత్ విష్ణుమూర్తి, ఈశ్వరుడు ఇద్దరు కలిసి ఒక పేరు పెట్టారు. ఎందుకంటే భూలోకంలో త్రేతాయుగంలో రామచంద్రమూర్తి పుట్టాడు. ఆ రామచంద్రమూర్తి పుట్టకమునిపే ఋషులు పేరు పెట్టారు. నారాయణ అనే అక్షరాల్లో 2వ అక్షరం రా, నమశివాయ అనే అక్షరంలో మా, ఈ 2 కలిసి రామ అని పెట్టారు. ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు విష్ణుమూర్తిని పూజించడం, రామనామాన్ని ఎప్పుడు జపించడం. ఈ రామనామంతో మరి ముస్లిమ్స్ ఇంగ్లీష్ వాళ్ళతో కలిసి మన దేశాన్ని వాళ్ళకి ఒప్పజెప్పిన రోజుల్లో రామనామంతో గెలిచారు, కానీ యుద్ధం చేసి మాత్రం గెలవలే. ఇప్పటికి కూడా ఇత్తడి స్తంభాలు ఉన్నాయి. దాదాపు ఎంత ఉంటాయంటే 3 అడుగులున్నర ఇత్తడి స్తంభాలు. దానికి ఇంత వెడల్పు వెనకాల ఒక ప్లేట్ లాగా ఉంటుంది. దానికి రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. ముందు పక్క ఇట్లా ప్లేట్ లాగా ఉంటుంది. ఒత్తి వెలిగిస్తారు. ఆ స్తంభం పట్టుకొని చెక్క చిరతలు ఉన్నాయి.
అవి పెట్టుకొని హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఈ నామం చేసుకుంటూ ఒక ఊరి వాళ్ళు ఇంకో ఊరికి వెళ్తారు. ఆ ఊరి వాళ్ళు వెలగభోజనం పెడతారు. ఆ ఊరి వాళ్ళు ఇంకో ఊరు వెళ్తారు. ఇట్లా హరే రామ నామం చేసుకుంటూ అందరూ వెళుతూ ఓనమాలు దాని వాళ్ళైనా సరే నామం చేయడానికి ఇబ్బంది లేదు కదా. వీళ్ళంతా కలిసి చదువుకున్న వాళ్ళని విద్యావంతులంతా ఒక సంఘంగా తయారై వీళ్ళంతా భగవంతుడి యొక్క నామ స్మరణతోటి జయించారు. మరి గాంధీ గారు కూడా రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అనేటువంటి కీర్తన పాడేవాడు. అటువంటి రామనామం చేయటం కష్ట దశలో చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితులు మళ్ళీ మన ప్రభుత్వం పోతుందేమో, ఇతర ప్రభుత్వాలు వస్తాయేమో, మన మతం అంతరించిపోతుందేమో అనేటువంటిది ఇవాళ కాకపోవచ్చు, కానీ మా తరాలు పోయిన తర్వాత అయినా కూడా ఇట్లాంటివి వస్తాయేమో అనేటువంటి భయం మాత్రం మాకు ఈరోజు నాకుంది. కాబట్టి ఒకప్పుడు హరే నామం ఏకహావని 24 గంటలు చేసేవాళ్ళు, ఒక్క రూపాయి లేకుండా చేసేవాళ్ళు. రఘువర్ దాస్ గారు ఉండేవాడు, ఆయన హరే నామం చేసేవాడు. ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన అవధూత అంటారు. ఆయన ఒంటి మీద గుడ్డ కూడా గోచి పెట్టుకొని తినేవాడు. ఒక్కోసారి ఒక పాత గుడ్డ ఇస్తే ఆ గుడ్డ కట్టుకునేవాడు. ఆ గుడ్డ కూడా ఇచ్చిన అవసరం మారేసేవాడు. పెంట పోగు దెబ్బల మీద దొరికేవాడు. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు. ఆయన పాడాడు అంటే అసలు ఇక ఆయన చదివే నామం చేస్తూ ఉంటే ఆయన దగ్గర నుంచి లేవలేము. రఘువర్ దాస్ గారు ఆయన పేరు. మన తెలుగు దేశాల్లో హరే రామనామాన్ని, తర్వాత హనుమాన్ చాలీసాని ప్రబలంగా ప్రచారం చేశారు. ఆ హరే రామ నామంతో ఎంతోమంది పవిత్రులైనారు, ఎంతోమంది జ్ఞానం కలిగి ఉన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఆడపిల్లలు లేకపోవటం, వివాహాలు జరగకపోవటం, కష్టాలు ఎక్కువ కావటం, ఆదాయం వచ్చినా కూడా దుర్వ్యసనాలు ఎక్కువ కావటం, ఇటువంటివన్నీ తయారవుతున్నాయి. ఎందుకంటే దానికి తోడు గ్రహస్థితి కూడా చాలా చెడుగా తయారవుతుంది. కాబట్టి పూజలన్నిటికన్నా, దేవాలయాలు కట్టించడం కన్నా హరే రామనామం చాలా విశేషమైంది. విష్ణు సహస్రంలో చెప్పారు, హరేర్నామ ఇవ కేవలం కలవు నాస్త్యేవ గతిరంజ. హరే రామనామం అనేది మించింది లేదుట. అందువల్ల ఎవరైనా సరే మీ జాతకాన్ని చూపించుకోవటం, ఇటువంటి హరే రామనామాన్ని ప్రబలింపజేయటం, ప్రతి చోట రాముడిని పూజించడం, మీ జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.